దర్శించండి, బలపరచండి, అభిషేకించండి. తండ్రి ప్రభా, నిజంగా ఈ సమయంలో మా ముఖ్యం ఉన్నారని నేను వాగ్దానం చేసిన దేవుడు కనుక ఇద్దరు ముగ్గురు నాపడి కూడి ఉంటారో మా మధ్య ఉంటా అని చెప్పావు కనుక సమయం ఇక్కడ మా మధ్య మీరు ఉన్నారు ప్రభా. ఎందుకంటే మాట ఇచ్చేవాడు మానవుడు కాదు, దేవుడు అయి ఉన్నాడు ప్రభా, సృష్టికర్త అయి ఉన్నాడు. నిజంగా ఇక్కడ మా మధ్య మీరు ఉన్నారని నమ్ముతున్నాం. ఈ మాట తప్పిపోని నాయన నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్న దేవుడు ప్రభా. ఓ తండ్రి నన్ను కూడా పూర్తిగా మరుగుపరచండి, ఆత్మకార్యంతో గ్రహించండి ప్రభా. పూర్తిగా అల్పండి, బలహీన ఎన్నికైన సామాన్య ప్రపంచంలో జ్ఞాపకం చేసుకుని ప్రభా రాత్రి కలుపుతూ మాకు అవసరమైన వాక్కులు మాకు అందించండి. ఈ వాక్యాన్ని నీవే సొంత తర్జుమాదారువి అనువాదించడు కనుక నిజంగా ఈ వాక్యాన్ని నీవే మాకు బయలుపరచండి ప్రభా. ప్రచున్న ప్రతి ఆటంకమును తొలగించండి. అంధకార శక్తుల ప్రభావం నిశ్చయంగా ఈ స్థలంలో మా మధ్య ఉన్నారు ప్రభా. ఉన్న స్థలంలో దీనికి కూడా ప్రభా తావు లేదు, అవకాశం లేదు. ప్రతి బిడ్డని స్వాధీనం ఉంచుకొని ప్రభా, ప్రతి ఒక్కరిని ఆత్మ స్వాధీనం ఉంచుకొని ఆయన ఆత్మకి ఏమి పనిచేస్తున్నట్లుగా నీ ఆత్మ సహాయం దయచేయండి. ఈ గృహస్థులకి కొంచెం ప్రతి వారికి ప్రభా, ప్రతి వారికి కూడా మీ ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. యేసుక్రీస్తును ప్రార్థించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన ప్రతి వారికి కూడా నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాము. మరి రాత్రి సమయం ముందు మరొకసారి మన ప్రయోజనంలో సత్యనారాయణ గారి గృహంలో మరి విధంగా దేవుడికను దేవుడు మరొకసారి కృపానుగ్రహం చేసి ఉన్నాడు ఆయన. మరి ఈ విధంగా మనకి మరొకసారి మరి వాక్యం వినడానికి మన దేవుడు మనకి చేస్తున్న దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుతూ ఉన్నాము. ఆమేన్. మరి నిజంగా మరి గృహ ముందు మరి రెండోసారి విధంగా కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి శుక్రవారం అనుకున్నాం కానీ మరి రేపు దూరం ముందు ప్రయాణం ఉంది కనుక మరి కూడిక ఈరోజు వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఏదేమైనా కానీ ప్రభు మన మధ్య ఉన్నాడు ఆయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నాపడి కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు కనుక మరి నిశ్చయంగా ఈ రాత్రి కాల సమయం ముందు ప్రభు మన మధ్య ఉన్నాడు ఆయన. మరి గృహస్థులను మరి చూసిన ప్రతి వారిని కూడా మరి దేవుడు మరి దర్శించినట్లుగా మీ మనసులో చిన్న ప్రార్థన కలిగి ఉండండి. ప్రభు నాతో మాట్లాడండి, ప్రభు నన్ను దర్శించండి. నిజం ప్రేమ దేవుడారా మన ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు ఆయన. మరి దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని మరి ఆయన వెతుకు వారికి ఫలము దయచేయవని నమ్మవల్ని కదా. మరి నిజంగా ఆయన సమ్ముఖానికి మనం చూస్తుంది ఏదో మనము ఒక సందర్శకులుగా సమావేశం అవటానికి మనం రాలేదు కానీ మరి నిజంగా ఇక్కడ మరి దేవుని వాక్యము బయలువెళ్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం స్వీకరించి దాన్ని మన గృహాలకు మోసుకొని వెళ్ళేవారుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. మన నిజంగా అదే మనకి గొప్ప దీవెన అయి ఉంది. ఏదో మనకి నలుగురు మనం కనబరుచుకోవడానికో మరి ఇది ఏర్పాటు చేసుకోలేదు కానీ మరి ఇక్కడ వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం మన జీవితాల్లోకి మనం అంగీకరించినప్పుడు ఆ అంగీకరించిన దాన్ని బట్టి మన జీవితంలో ఒక ఫలం అనేది బయటకు వస్తుంది. మేము చేయబడ్డారా ఆమె నిజంగా మనం ఎక్కడ ఏం జరిగినా కానీ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభు సన్నిధికి మనం వెళుతున్నప్పుడు ప్రభు మన మధ్య ఉన్నాడని గుర్తించాలి. మరి నిజంగా మరి ఆయన వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడు అని మనం నమ్మాలి కూడా. మన నిజంగా ఎవరైతే ఆశ కలిగి వస్తూ ఉన్నారో మన నిజంగా మనము ఎటువంటి ఆశ కలిగి రావాలంటే మనం ఎటువంటి ఆశ కలిగి రావాలి దేవసముఖానికి ఫలములు ఫలించే విధముగా అంతే కదా. రాసిన పత్రిక 11వ అధ్యాయంలో
5వ వచనం అదని చెప్తుంది. చూడండి ఒకసారి. చదవండి. విశ్వాసం బట్టి హానోకు మరణోత్తరము ఉన్నట్లు కొనుక్కోబడి. లేకుండా దేవుడికి మనకి వాక్యం చెప్పిన తర్వాత కూడా అది పక్కన అది ఉందా లేదా అని కూడా మనం ఆలోచన చదివేస్తున్నాం. చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. మనం ఇక్కడ దేనికి వస్తున్నామండి? దేవునికి వస్తున్నాం. దేవుడు నాతో మాట్లాడాలి అని. మరి ఆయన నాతో మాట్లాడాలని వెతికేవాళ్ళకి ఎంతమంది ఉన్నారు? అవునా? మరి వెతికేవాళ్ళు ఉన్నప్పుడు మరి ఆయన ఏమి ఇస్తారంట? వెతికేవాడికి ఫలాలు. నిజం ప్రేమ దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఆరాధనలో మీరు పాల్పొంపులు పొందుతున్నప్పుడు ఈ అంశం మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలోకి మనం వెళ్తున్నప్పుడు దేవుడిని వెతికేవారిగా మనం ఉండాలి. కానీ అప్పుడే మనకి ఫలాలను మనకి దొరుకుతాయి. దేవుని వెతకని వారికి ఫలాలు దొరకవు. ఇక్కడ ఏదో మనం ఒక ఆచారపూర్వకంగా మనం కూడి వెళ్ళటం కాదు, కానీ నిజంగా ఆశతో మనం రావాలి. ప్రభు సముఖులు, ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నావు, ప్రభు నాకు ఏ ఫలం నాకు అనుగ్రహించబోతున్నావు, నాకు ఏది కొదువై ఉన్నది, నాకు ఏది లేమై ఉన్నది ప్రభా, నా లేమిని నా కొదువును ఎరిగిన వాడు కనుక నాకు సమృద్ధిగా నా లేమిని నా కొదువుని తీర్చండి ప్రభా అని మన ప్రభు సముఖంలో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. నిజం ప్రియమైనది ఏం బిడ్డారా, మనుషులకి నిజంగా మనలో ఉన్నవి కనబడతాయి, కానీ మనలో లేని మాత్రం దేవుడికి మాత్రమే కనబడతాయి. నిజమేనా? మనుషుల దగ్గర ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే చూడగలుగుతారు, కానీ దేవుడైతే నీలో లేని వాటిని చూడగలుగుతారు. అందుకనే మనము ప్రభా నాలో ఏమైతే కొదువు ఉన్నాయో, నాలో ఏమైతే లేమున్నాయో అవి నాకు దయచేయండి ప్రభా అని అడగాలి. ఆమేన్. నిజం ప్రేమ ఏం బిడ్డారా, విశ్వాసంతో మనము దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు నిజంగా ఆయన వెతికినప్పుడు మనకి ఫలాలను ఇచ్చి అనుగ్రహింపచేసే దేవుడు, ఆశకు నా ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనకి మేము కలిగిన కాక. అందుకనే ఏమంటే ఏం బిడ్డారా, ఇక్కడ ఏమంటున్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. మరి నిజంగా మనం ఎప్పుడు విశ్వాసం కలిగి ఉంటామంటే ప్రియమైన ఏం బిడ్డారా, మరి నిజంగా మనం ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు, నిజంగా మనం ఆయనలో ఉన్నప్పుడు మన నిజంగా అప్పుడు మనం విశ్వాసం కలిగి ఉంటాం. అయితే ప్రియమైన దేవుని వాక్యము దేవుడు వేరు కాదు, కానీ దేవుని వాక్యము దేవుడు ఒకటే ఉన్నాడు. మరి అయితే ప్రియమైన దేవులారా, మరి దేవుని వాక్యము ఒకటే అంటే మరి ఆయన వాక్యము నీలో ఉన్నప్పుడు మరి నీలో ఎవరున్నట్లు? ఆయన వాక్యము నీలో ఉన్నట్లయితే, ఆ వాక్యం నీలో ఉందని నిజంగా గుర్తిస్తున్నట్లయితే అప్పుడు నీలో ఎవరున్నారు? దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యము ఒకటే కనుక మన నిజంగా ఆయన వాక్యము ఒకటే అన్నప్పుడు, ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు, వాక్యం మనకి ఏదో కాదండి, బైబిల్లో నిజంగా ఈ గ్రంథము మాటలు దేవుని మాటలు ఈ వాక్యం అయి ఉన్నది. అయితే ఈ వాక్యము నీలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడే నీలో ఉన్నట్టు. ఆమేన్. దేవుడు మనకి మహిమ కలుగును కాక. అప్పుడు దేవుడు నీలో ఉన్నప్పుడు మనం నువ్వేమడుగుతావు? అందుకనే మాట చాలా జాగ్రత్తగా చదవండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు. మనం ఆయన యందు ఉండాలంట, మనం ఆయన మాటలు మనలో ఉండాలంట. అప్పుడే నిజంగా నీకేది ఇష్టమో నువ్వు అడిగినప్పుడు దేవుడు అనుగ్రహింపచేస్తాడు. ఎందుకంటే ప్రియమైనది ఏం బిడ్డారా, మరి దేవుడు మాటకు నిజంగా లోబడి లేనిది ఏదైనా ఉందా? దేవుడి మాటకి లోబడలేనిది ఏదైనా ఉందా? లేదు కదా. మరి దేవుడు ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు కదా, ఆయన సృష్టికర్త కదా. మరి ఆయన సమస్తమును వ్యాపింపచేసిన వాడు ఆయనే కదా. మరి ఆయన మాట ద్వారా సమస్తము కలిగింది కదా.
అయితే ఆయనే ఇప్పుడు నీలో ఉన్నప్పుడు నువ్వు ఆయన ఇప్పుడు అడిగేది ఎవరప్పుడు? నీలో ఆయన వాక్యం ఉన్నప్పుడు, ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు అడుగుతుంది ఎవరప్పుడు? ఆయనే అడుగుతున్నాడు. అయితే ఆయన అడుగుతున్నప్పుడు అది నెరవేరక మానిద్దా? మాంది కదా. మరి ఈరోజు మన జీవితంలో మనం ఎన్నోసార్లు ప్రార్థిస్తూ ఉంటాము, ఎన్నోసార్లు అడుగుతూ ఉంటాము. ఎందుకు మన జీవితంలో కార్యం జరగట్లేదు? ఎందుకని మన జీవితంలో కార్యం జరగట్లేదు? అప్పుడు ఆ వాక్యం మనలో ఉందనా? అర్థమవుతుందా నేను చెప్తున్నాను? నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? దేవుడు దేవుని వాక్యము ఒకటి. మన దేవుడు దేవుని వాక్యం ఒకటే అన్నప్పుడు మనం ఆయన యందు ఆయన మాటలు ఇవ్వండి. బైబిల్ వాక్యము, ఆ వాక్యము నీలో ఉండాలి. అప్పుడు నిజంగా నువ్వు ఏది అడిగితే అది నీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు ఆయన. అయితే ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడు అడిగేది ఎవరు అంటే నీవు కాదు, లోపలున్న వాక్యమే అడుగుతూ ఉన్నది. నీ అవసరతను అడుగుతున్నప్పుడు, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడు అది నెరవేరక మానిద్దా? మారదు కదా. మరి ఎందుకు మన జీవితంలో అలాగా జరగట్లేదు? దేవుని వాక్యం, దేవుని మాటలు మనలో లేవు. దేవుని మాటలు మనలో లేని బట్టి మనము అడిగిన దాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుని మాటలు ఎప్పుడైతే మనలో ఉంటాయో ఇక ప్రార్థించేవాడు నీవు కాదు, మాట్లాడేవాడు నీవు కాదు, అడిగేవాడు నీవు కాదు, కానీ లోపలుండి దేవుడే అడుగుతూ ఉన్నాడు. నిజం ప్రియమైన దేవుడే నీలోంచి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు నువ్వు అడిగింది ప్రతిదీ కూడా నీ కళ్ళ ముందు ఉనికిలోకి వస్తుంది. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, మన నిజంగా అంధకారంలో వెలుగు కలుగు కాక అని పలికినప్పుడు మరి ఆయన దేవుడు కదా, ఆయన అంధకారంలో వెలుగు కలుగు కాక అన్నప్పుడు ఆ వెలుగు రాకుండా మారిందా? వెలుగు ఆవిర్భించింది. మరి అందుకనే మరి నిజంగా ఆకాశ నక్షత్రములు కలుగును కాక అంటే పలికినప్పుడు అవి కలిగిని. సూర్యచంద్రుడు కలుగును కాక అంటే కలిగారు. మరి నిజంగా సముద్రం కలుగును కాక అంటే కలిగింది. భూమి కలుగును కాక అంటే కలిగింది. మరి నిజంగా ఆయన శరీరధారిగా ఈ లోకంలో వచ్చినప్పుడు కూడా ఓ సముద్రమా నెమ్మడించి అంటే అది లోబడింది. ఓ దయ్యమా పో అంటే పోయింది. ఓ రోగమా పో అంటే పోయింది. ఓ పక్షవాతంగా ఈనాడు స్వస్థపడుగా అంటే స్వస్థపడ్డాడు. నిజంగా రోగులు బాగుపడ్డారు. మరి నిజంగా దెయ్యాలు పారిపోయి మరి కుంటివారు, మోగవారు, చెవిటివారు, అంగీలు అంతా మంది కూడా ఆయన మాటకి లోబడి ఉన్నాయి. దెయ్యాలు, రోగాలు లోబడి ఉన్నాయి. నిజంగా అనేకమైన వ్యాధులు లోబడి స్వస్థత పొందుకుని వెళ్ళారంట వాడు. మరి ఆయన దేవుడి వాక్యం ఆయనలో ఉంది కనుక మరి ఆయన మాటకి సమస్తము లోపడ్డాయి. మరి ఈరోజు అదే వాక్యం మనలో ఉన్నప్పుడు మనకెందుకు లోపడటలేదు రోగాలు? మనకెందుకు మరి అవసరాలు తీరట్లేదు? మనం ప్రార్థించిన ప్రతి అవసరం మనం ఎందుకు కళ్ళ ముందు మనం పొందుకోలేకపోతున్నాం? అందుకని మీరు ఇంటికి వెళ్ళాక ఈ వర్తమానం చదవండి. ఇది చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. ఇది విశ్వాసము కొరకు మూలాధారమైన పునాది అనుకుంటా 55లో బోధించారు ఆయన. విశ్వాసము కొరకు మూలాధారమైన పునాది అనే వర్తమానం ప్రేమైంది. ఏం బిడ్డారా, మీరు ఇంటికి వెళ్ళి చదవండి చక్కగా. మన నిజంగా దానిలో చాలా చక్కగా చెప్తాడు. ఎందుకంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఆ విశ్వాసం ఈరోజు మనలో లేదంటున్నాడు ఆయన. ఆ విశ్వాసం ఈరోజు మనలో లేదు. కానీ ఈరోజు ఆ విశ్వాసం కోసం మనం ఏం చేస్తున్నాడు? నాకు విశ్వాసం కావాలి, నాకు విశ్వాసం కావాలి, నాకు విశ్వాసం కావాలని మనం ఏం చేస్తున్నాం? ప్రార్థిస్తున్నామంట. మనం ఉపవాసాలు ఉంటున్నామంట. ఉపవాసం ఉంటే రాదు, ఉపవాసం ప్రార్థిస్తే రాదు, ఉపవాసం నిజంగా ఆ వాక్యం చదవడం బట్టి రాదు. కానీ విశ్వాసం అనేది ప్రేమ దేవుడిగా అది నీలోనే ఉందండి. విశ్వాసం అనేది నీలోనే ఉన్నది, అది ఎక్కడా లేదు. కానీ ఆ విశ్వాసం ఎలాగుందంటే అది ఒక చేతగాంతి లాగా ఉందంట, ఒక చల్లబడిపోయింది లాగా ఉందంట. విశ్వాసం అలా ఎలా ఉందంట? అది చేతగానిది లాగా చచ్చుబడిపోయి ఉందంట. పక్షపాతం వస్తే ఎలా ఉంటారండి? చేతులు కాళ్ళు పనిచేస్తాయా? అలా చచ్చుబడిపోయిందంట. విశ్వాసం నీలో ఉంది, కానీ ఆ విశ్వాసం ఎలా ఉంది అంటే చచ్చుబడిపోయింది, చేతగాందిలాగా ఉందంట. అందుకనే నువ్వు ప్రార్థించినా సరే అది నీ జీవితంలో కార్యం జరగటలా. నీలో వాక్యం లేదు.
అందుకనే రోగమును జయించలేకపోతున్నావు, వ్యాధులు జయించలేకపోతున్నావు, బలహీనతలు జయించలేకపోతున్నావు. మన నిజంగా మనం దేవుని కుమారులమై ఉన్నాం, దేవుని కుమార్తెలమై ఉన్నాం, సమస్తానికి వారసులం అని మనం చెప్పుకుంటున్నాం. కానీ మరి అవి మన జీవితంలో ఎందుకు వెలువడి చేస్తున్నాయి? అవి మనల్ని ఎందుకు నియంత్రిస్తున్నాయి? అవి మనల్ని ఎందుకు అదుపు చేస్తున్నాయి అంటే ఆ విశ్వాసం నీలో శక్తిహీనంగా ఉందండి, చచ్చుబడిపోయింది ఉందండి. కానీ ప్రేమ దేవుడు నిజంగా అసలు భూమి మీద దేనికోసం వచ్చావు? అసలు ఈ ప్రణాళికలు ఏమిటి? అసలు ఈ ఆలోచన ఏంటి? అసలు దేవునికి ఉద్దేశం, దేవునికి సంకల్పన పట్ల ఏమై ఉంది అన్న ఆలోచన మనం మర్చిపోయామంట. అసలు ఏమై ఉన్నావు? అసలు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు ఏ పని మీద, ఏ పర్పస్ మీద ఇక్కడికి వచ్చావు? అసలు దేవుడు ఎందుకు నేను విమోచించాలి? దేవుడు అసలు ఎందుకు రక్షించాలి? ఎంత కూడా అంటే మనము మర్చిపోయామంట. మన మెదడుకు ఆ మతిమరుపు వచ్చేసిందంట. దేనివల్ల ఆ మతిమరుపు వచ్చేసిందంటే ప్రవక్త చెప్తున్నాడు, చూడండి, చక్కగా వినిపిస్తాను. పదకొండవ వచనం, ఈ యొక్క వర్తమానం 11వ వచనం చెప్తున్నాడు. ఇప్పుడు అసలైన విషయం ఏమనగా దేవుడు మానవుని మరలా మూల స్థానముకు తీసుకుని వచ్చి నిలిపి పునరుద్ధరించే వరకు మానవుడు పతనమైపోయిన తన తండ్రి తనను ఈ భూమి మీద ఏమి చేయుటకు ఉంచినో దాన్ని అతను తన సృహ కోల్పోయాడంట. సృహ అంటే మర్చిపోయాడు. ఇంకొక మాటలో మనము చేయవలసింది, మన తండ్రి యొక్క కార్యమును మత్తుమరుపు వలె మర్చిపోయి వాటికి బదులుగా మన మెదడులో మెదిలే కార్యములతో మన మెదడులో అవన్నీ మర్చిపోయి దేవుడు ఏ కార్యనిమిత్తం మన ఈ లోకాన్ని పంపించాడు అంతా మర్చిపోయి ఇప్పుడు మన మెదడులో మెదిలేది ఏంటంటే, ఏ కార్యం వెళ్తుందంటే బాహ్య ప్రపంచ కార్యములతో, వ్యాపారపు కార్యములతో, దాంపత్య జీవిత కార్యక్రమాలతో, గృహ సంబంధమైన కార్యక్రమం వంటి వాటిలో మునిగిపోయి విశ్వాసమును క్రియ చేయకుండా బంధించేసామంటారు. విశ్వాసమును క్రియ చేయకుండా బంధించేశాం. కాబట్టి ఏ ద్వారముల ద్వారా మానవులతో క్రియ చేయనట్లు ఆయన చేసేనో ఆ ద్వారముల ద్వారా దేవుడు క్రియ చేయనంతగా అవన్నీ మూయబడిపోయాయండి. ఎందుకు మన జీవితంలో ఆ కార్యములు జరగటం లేదు? మరి ఎందుకు మన జీవితంలో మరి అటువంటి గొప్ప అద్భుతాలు మన జీవితం జరగటం లేదు? మనం ఎందుకు వాటిని జయించలేకపోతున్నాం? దేవుడు ఎందుకు మనల్ని నిజంగా భూమి మీదకి పంపించాడు? అసలు దేని కొరకు మనల్ని విమోచించాడు? దేని కొరకు మన కొరకు రక్తము కార్చాడు? దేని కొరకు మన జీవితంలో మన గొప్ప విలువైన కార్యం జరిగించాడు అంటే అంతా మనం మర్చిపోయాం. మర్చిపోయి ఏం చేస్తున్నామంటే ఈ జీవన శైలిలో పడిపోయాం. మనం వ్యాపారాల్లో, దాంపత్య జీవితంలో అసలు దేవుడు అసలు భూమి మీద ఎందుకు పంపించాడు అన్న ఆలోచన మనం కలిగి ఉన్నామా? పొద్దున్న లెగిస్తే పని 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 టెన్షన్స్, ఒత్తిళ్ళు, నెలకు వచ్చేప్పటికి ఈఎంఐలు, అద్దెలు, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, ఇన్స్టాల్మెంట్లు, పని 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 ఒత్తిడి 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 ఇవన్నింటిలో పడిపోయాడంట. మానవుడు ఏం చేశాడంట? తన స్థానాన్ని మర్చిపోయాడు, తన స్థితిని మర్చిపోయాడు. అసలు భూమి మీదకి వచ్చిన పని ఏమిటి? అతను చేయవలసిన పని ఏమిటి? ఎందుకొరకు నన్ను భూమి మీద విమోచించాడు మానవుని దేవుడు? ఎందుకొరకు అతను రక్తము కార్చాడు? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? అంతా మర్చిపోయాడు. మర్చిపోయేది ఏం చేస్తారంట? వ్యాపార కార్యక్రమాలతో, దాంపత్య జీవిత కార్యక్రమాలతో, గృహ సంబంధమైన కార్యక్రమాలతో వాటిలో మునిగిపోయి విశ్వాసమును క్రియ చేయకుండా బంధించబడిపోయిందంట. నీలో ఆ విశ్వాసము రానివ్వట్లేదంట. నీలో ఆ విశ్వాసము చచ్చిపోయినట్టుగా ఉంది. అది పునరుద్ధరింప చేయడానికి నువ్వు పురుగొల్పలేకపోతున్నావు దాన్ని, నీలో ఉన్న విశ్వాసాన్ని. లెగిస్తే ఈ లోక సంబంధమైన వాటితోనే మనం మునిగిపోతున్నాం.
ఈ లోక సంబంధమైన వాటితోనే మనం బంధించబడిపోతున్నాం. ఈ లోక సంబంధం వాటితోనే మనం ప్రేరేపించబడుతున్నాం. అసలు నా పట్ల దేవుడి సంకల్పం ఏమిటి? అసలు దేవుడు దేనికోసం భూమి సృష్టించాడు? దేవుడు దేనికోసం నన్ను నిజంగా విమోచించాడు తన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అంటే ఏమీ లేదు, ఆలోచన లేదు మనకి. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మానవుని దేవుడు సృజించినప్పుడు ఆదాము అవ్వను వారు ఏలికలుగా పెట్టాడట, వారసులుగా పెట్టాడట, భూమికి నిజంగా వారసులుగా చేశాడట. ఆయన మాట్లాడితే నిజంగా సమస్తము లోబడి అంటే ఆ మాటకి విధేయత చూపించింది. పంచభూతాలు కూడా అతను లోపడ్డాయి అంట, సముద్రం లోపడిందంట, వృక్షాలు లోపడ్డాయి అంట, జంతువులు లోపడ్డాయి అంట, పక్షులు లోపడ్డాయి అంట, సముద్ర జీవరాశులు లోపడ్డాయి అంట. సమస్తము కూడా ఆదాముకు లోపడి భూమి మీద ఆదాముక రెండవ దేవుడిగా ఉన్నాడంట ఆయన. కానీ దేవుడు ఎప్పుడైతే అంత అధికారం కలిగి ఉన్నాడో, అంత అధికారం కలిగినప్పుడే అతనికి పతనం వచ్చేసింది. అంత శక్తి కలిగిన వాడు, అంత అధికారం కలిగిన వాడే పతనం వచ్చేసింది, పడిపోయాడు. దేని బట్టి అంటే వాక్యము తనలో ఉన్నంత వరకు కూడా అతను ఏలుబడి చేస్తూనే ఉన్నాడు. కానీ వాక్యానికి ఎప్పుడైతే అవిధేయత చూపించాడో, వాక్యాన్ని ఎప్పుడైతే త్రోసి వేశాడో, నిజంగా దేవుడిచ్చిన సమస్త శక్తి, అధికారం, బలము అంతా కోల్పోయాడు, అంతా పోగొట్టుకున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, అదే మానవుని యొక్క ఆరంభ స్థితి. ఆదాము గాలులతో మాట్లాడేవాడంట, దాన్ని ఆపగలంట. ఆదాము గాలులను ఆపగలిగేవాడంట. ఆదాము వృక్షంతో మాట్లాడేవాడు. అతను లోపడి వన్య ప్రాణులు అతనికి మాట్లాడినప్పుడు అవి లోపడ్డాయి. అతనికి జలముల్లో అతను మాట్లాడినప్పుడు అది విధేయత చూపించింది. వాటన్నిటితో అతను మాట్లాడగలడు. అదే దేవునితో మాట్లాడినో అవన్నీ ఆదాముకు లోపడ్డాయి. అతను దేనితో మాట్లాడాడు అన్ని లోపడ్డాయి ఆదాముకి. కానీ అదే మానవ ఆరంభ స్థితి. భూమిపై ఉన్న సమస్తముపై ఆయన అతనికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆదాము పతనమవుట ద్వారా తన కలిగి ఉన్న అధికారం అంతా కోల్పోయాడు. పిదప ఆదాము తనను నిజ స్థితి నుండి ఆ చేతన ఏంటంటే చలనము లేని స్థితికి మారిపోయాడు. ఆదాము ఆ నిజ స్థితిలో నుంచి చలనము లేని స్థితికి మారిపోయాడు. పిదప ఆదాము తన తండ్రితో గల సంబంధము, స్నేహ బంధము, సహవాసము కోల్పోయాడు. అది తన అధికారం కోల్పోయాడు. దేవునితో అతనికి గల అధికారం అన్ని సమస్త ద్వారము ద్వారా మూయబడిపోయి అంట. అతను ఇంకా దాని గుండా ముందుకి సాగలేనట్లుగా, అధికారం ఉపయోగించినట్లుగా బంధించబడిపోయాడు. ఇప్పుడు ఆదాము దేవుల్లో ఏమై ఉండెనో అదే స్థానముకు లేదా అదే స్థితికి మనం మరలా తీసుకునేటకు క్రీస్తు మనం విమోచించాడు. ఆదాము ఏ అధికారం అయితే పోగొట్టుకున్నాడో, ఏ శక్తి అయితే పోగొట్టుకున్నాడో, ఏ బలం అయితే పోగొట్టుకున్నాడో, దేవుడు మరలా ఆ శక్తిని ఇవ్వడానికి కోసమే దేవుడి భూమి శ్రేయదారిగా వచ్చి నిన్ను నన్ను మనందరినీ కూడా తన సొంత రక్తం ఇచ్చి విమోచించుకున్నాడు ఆయన. కానీ ప్రేమ దేవుళ్ళారా, ఈ రోజు దేవుడి కార్యము సమస్తం ముగించబడింది. ఆయన కలవడ సమస్తము సమాప్తము చేశాడు. ఓ నిజముగా ఆయన కేక వేసి ఉన్నాడు. ఆయన ఇదిగో నేను జయించి అని యోధాగోత్ర సింహము గారిని జయించాలని చెప్తున్నాడు. మరణముకు, పాతాళముకు, తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఆయన మరణము కూడా జయించాడు. ఆయన రోగమును జయించాడు, పాపమును జయించాడు, వ్యాధులను జయించాడు, ప్రతి భయతులు జయించి ఆయన జయ జీవితాన్ని ఈ రోజు మనకిచ్చాడు. ఆయన దానికి వారసులుగా మనం చేశాడు ఆయన. అయితే ఈ రోజు మనం దానికి అన్నిటికీ వారసులమని మనం మర్చిపోయాం. మనం వాడికి వారసులు మనం మర్చిపోయాం. కానీ మనం ఏం చేస్తామంటే వారికి ఇంకనూ బానిసలుగానే ఉన్నాం. మనలో విశ్వాసం రావటంలా. నేను దానికి వారసుడిని, నా ప్రభు కలవరాదని జయించాడు. ఆదా పోగొట్టుకున్న సమస్తాన్ని విడిపించాడు. ఆయన తన అధికారం పోగొట్టుకున్నాడు, నిజ విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు, నిజ శక్తిని పోగొట్టుకున్నాడు, నిజ సహవాసాన్ని పోగొట్టుకున్నప్పుడు రెండో ఆదాముగా కనబడి ఆదాము పోగొట్టుకున్న దాన్ని రెండో ఆదాముని ప్రార్థించాడు అన్న విశ్వాసం మనం రావటంలా. ఇంకా ఆ శక్తి మనం రావటంలా. ఆ రోగాన్ని
జయించే శక్తిని, ఆ బలహీనతలు జయించే శక్తిని, నిజంగా పాపము ఎదిరించే శక్తిని, లోకము ఎదిరించే శక్తి రోజు మనలో ఇంకనూ పునరుద్ధరించబడలేదు. అది ఆ విశ్వాసం ఇంకా కూడా ఎలా ఉందంటే చేతగానిదిలాగా చచ్చుబడిపోయేదిలాగా ఉంది. మనం రావటల్లా, మనం వాక్యం వింటూనే ఉన్నాం, మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం, బైబిల్ చదువుతూనే ఉన్నాం, కానీ మన ఆ విశ్వాసం రావటల్లా. దానికి చలం లేనిదిగా ఉంది, బలహీనంగా ఉంది. అది ఎందుకంటే మనం అంగీకరించట్ల వాక్యాన్ని. అందుకే నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడు. ఎలా మీకు ఏది ఇష్టమో అడగండి. నువ్వు ఆయనలో ఉండాలి. ఆయన వాక్యం నీలో ఉన్నప్పుడు ఇక మాట్లాడేది నీవు కాదు, ప్రార్థించేది నీవు కాదు, అడిగేది నీవు కాదు. నీలో ఉన్న వాక్యమే అడుగుతుంది అక్కడ, నీలో ఉన్న వాక్యమే ప్రార్థిస్తుంది, నీలో వాక్యమే అక్కడ ఏం చేస్తుంది, క్రై చేస్తుంది అక్కడ. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నామంటే మేము దేవుళ్ళ చేతగాని వారే, చచ్చుబడిపోయిన వారే, చప్పబడిపోయిన వారే. అందుకని ప్రేమ దేవుళ్ళరా, దేవుని వాక్యము నీలో లేనంత వరకు శక్తిహీనుడివే. ఆ విశ్వాసం నీలో పునరుద్ధరించబడదు. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలోకి వస్తుందో అంటే నిజం ప్రేమ దేవుళ్ళ నీలో దేవుని వాక్యం నీలోకి రావాలంటే మలినమైన ఈ దేహంలోనికి, అపవిత్రమైన దేహంలోనికి కుళ్ళు, అసూయ, ద్వేషము, కక్ష, స్వార్థము, ఈర్ష్య ఇవన్నీ నీలో ఉన్నప్పుడు దేవుని వాక్యం నీలోకి వచ్చి ఎలా నివాసము చేయగలుగుతుంది? కంపు కొట్టుచున్న నీ జీవితంలోనికి దేవుడు ఎలా రాగలడు? నువ్వు అనుకుంటున్నాను నేను పరిశుద్ధుడు అనుకుంటున్నాను, నేను అందరూ పరిశుద్ధుడు అనుకుంటున్నాం, కానీ నీలో ఆ పరిశుద్ధత లేదు, నీలో ఆ పవిత్రత లేదు. అందుకే నా మురికి కలిగిన జీవితంలో దేవుని వాక్యం నివాసము చేయలేక అది బయటికి వెళ్ళిపోతుంది. నేను మురికి చేత నింపబడిపోయింది, నేను లోకము చేత నింపబడిపోయింది, నేను అవిశ్వాసం చేత నింపబడిపోయింది, అపనమ్మకం చేత నింపబడిపోయింది, లోక పాపముల చేత నింపబడిపోయి నీ తలంపులు, నీ ఆలోచనలు పైకి భక్తి కలిగా నటిస్తున్నావు, కానీ నీ లోపలంతా వేషధారణ, పాపము చేత నింపబడిపోయావు. నీ ఆలోచనలో పాపము, నీ తలంపులో పాపము, నీ ఊహలో పాపము, నీ నేత్రాల్లో పాపము. చూస్తే పాపమే కనబడుతుంది నీలో, కానీ నీలో వాక్యము కనబడటం లేదు. మనం ఏంటంటే చూస్తూ ఉన్నాం ఈరోజు. నీ చూపు ఎలా ఉన్నది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ ఉద్దేశం ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యం నీలో ఉంటే పరిశుద్ధత ఎక్కడ, పవిత్రత ఎక్కడ, స్వచ్ఛత ఎక్కడ, విశ్వాసం ఎక్కడ, నీతి ఎక్కడ, భక్తి ఎక్కడ, సహనం ఎక్కడ, ప్రేమ ఎక్కడ? ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? వాక్యం నీలో ఉంటే. వాక్యం నీలో లేదు కాబట్టే నీలో అవేమీ కనబడలేదు. పైకి భక్తి గల లేవలేని నటిస్తూ ఉన్నాం. శక్తి లేని జీవితాలు మనవి. కానీ దేవుడు మన కొరకు ఆ కలవర సమస్తము ముగించాడని, నీ పాపానికి వెల చెల్లించబడిందని, నువ్వు విజయాన్ని కిరటాన్ని కోసం ఎగరేశాడని, నువ్వు జీవితాన్ని జీవించడానికి తన స్వరక్తాన్ని పెట్టాడని అక్కడ విశ్వాసం నీలో రావట్లేదు. ఇంకో దాంతో బంధించబడిపోయావు. లేదు నీలో ఆ తపన లేదు, నీలో ఆసక్తి లేదు. ఇంకా లోకము, లోక ఆశలు, లోక సంబంధాలు వాటితో ముడిపడిపోయావు. ప్రార్థనా జీవితం లేదు, వాక్యపు ధ్యానం లేదు, వాక్యపు సహవాసం లేదు, ఏమి మనలో కనపడట్లేదు. ఎందుకు మనకు కనపడలేదు? వాక్యం నీలో లేదు, వాక్యానికి ఇచ్చే స్థానం నీలో లేదు. అవంతా నింపబడిపోయి అందుకని నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నది. ఎలా మీకేది ఇష్టం అడగండి, మీకేది ఇష్టం అడగండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయి. రోజు ఇలాగే ప్రేమ దేవుని హెడ్ మన నిజంగా ప్రవక్త గారు నిజంగా ప్రేమ దేవుళ్ళరా, జంతువుల మీద దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడంట. మరి 7 సార్లు జంతువుల మీద గొప్ప అద్భుతాలు చేయడం ప్రవక్తగా చూశారు తన జీవితంలో. మరి ఉడతల వేటకి వెళ్ళినప్పుడు, మరి ఉడతలో మరి ఆయన ఎంతగానో కష్టపడి తిరిగినప్పుడు ఒక్క ఉడత కూడా పడనప్పుడు, మరి నిజంగా ప్రేమ దేవుళ్ళరా, మరి ఆయన ఆకలితో ఉన్నప్పుడు దేవుడు తన ఆకలిని చూసి దేవుడు వచ్చి, బ్రహ్మం ఏం కావాలి నీకు అని దేవుడు అడుగుతున్నాడు.
ఏం కావాలి నీకు అంటే, ప్రభా బాగా ఆకలిగా ఉంది, ఉడతలు కావాలి ఆయన అనగానే, అయితే పలుకు అన్నాడు. అయితే పలుకు అనగానే ప్రేమైన ఏం వెళ్ళారా, నిజముగా ఆయన ఏదైతే పలికి ఉన్నాడో ఆ ఉడతలు నిజంగా కలిగినాయి అంట. కానీ ప్రవక్త అంటున్నాడు, ప్రేమ దేవుడా, ఇది ఒక కళ కాదు, ఇది ఒక బోటకము కాదు, ఇది నిజము, నేను కాల్చాను, దానికి రక్తం అంటేంది నాకు అని చెప్తున్నాడు. పలికిన మాట నిజంగా దేవుడు ఆలోచన, ఆ ఆలోచన వాక్కుగా బయటికి వెళ్ళినప్పుడు పదార్థం వచ్చిపోయింది. దేవుడు ఆలోచనలో చూడండి, ఆయన పలుకు ఉన్నప్పుడు ప్రేమ దేవుడు ఎప్పుడైతే వాక్యము ఆయన పలికాడో వెంటనే పదార్థంగా మార్చబడిందంటే నిజంగా ఉడతలు కలిగినాయి. అయితే ఈ యొక్క సన్నివేశాన్ని, యొక్క సంతోషాన్ని, యొక్క ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి? నిజంగా నా జీవితంలో నేను పలికినప్పుడు ఒక సృష్టి కలిగింది. ఒక ఉడత అక్కడ లేని ప్రదేశంలో అప్పుడు వరకు నేను వెతికాను ఉడతల కోసం, ఎక్కడా దొరకలేదు. కానీ నేను పలికినప్పుడు నిజంగా ఆ చెట్టు మీదకి అసలు ఆ ఉడతలే రావు ఆ సమయంలో. అయితే ఆ సమయంలో నేను పలికినప్పుడు ఉడత వచ్చింది అక్కడికి. ఉడతలు రాగానే ప్రియమైన దేవుడు ఈరోజు అనుకుంటాం మన ఉడతలు అంటే ఎంతే కాదండి. అక్కడ ఉడతలు ఒక్కోటి 7 కిలోలు 8 కిలోలు ఉంటాయి, పెద్ద పెద్ద ఉడతలు. ఆయన పలికినప్పుడంట ఉడతలు కాల్చిన ఎమ్మటనే పడిపోయింది. అలాగే 3 సార్లు పలికాడు. ప్రియమైన దేవుళ్ళ ఈ సన్నివేశాన్ని, ఈ సందర్భాన్ని ఎటులైతే పంచుకోవాలనుకున్నాడు ఆయన. నిజంగా ఎవరితో పంచుకోవాలనుకుంటున్నప్పుడు నిజంగా ఆ దారిలో ప్రయాణం వస్తున్నప్పుడు మరి విశ్వాస అయిన మేము ఎటిరేట్ ఉందంట. ఎప్పుడు ఎటిరేట్ గృహానికి వెళ్తారంట. అతను వెళ్ళినప్పుడంట అది మాట్లాడుతూ ప్రవక్త చెప్తున్నాడు, ఎటిరేట్ ఇది నమ్ముతావా? ఈ సందర్భాన్ని నమ్ముతావా? నిజంగా నువ్వు నమ్మగలుగుతావా అంటే, బ్రదర్ ఏమిటి విశేషం చెప్పండి అంటే, నేను పలకంగానే ఉడత కలిగింది. అక్కడ ఆ సందర్భంలో అసలు ఉడతలు రావా సమయంలో అప్పుడు నేను ఎంతో ప్రయాసపడ్డాను, ప్రయత్నించాను, కానీ ఉడత కలగలేదు, రాలేదు. అయితే ఎప్పుడైతే ప్రభు నాతో చెప్పాడు, బ్రహ్మాం నువ్వు పలుకు, నిజంగా ఆ ఉడత కలుగుతుందని చెప్పినప్పుడు నేను వెంటనే పలికాను. ఆ చెట్టు మీద ఉడతని కాల్చా, దాన్ని తీసుకున్నాను. నేను ఆ ఉడత ఇదే అని చెప్పగానే, ఎస్ ఆమె నేను నమ్ముచున్నాను బ్రదర్, నేను నమ్ముచున్నాను కార్యాన్ని అనగానే, నిజంగా నమ్ముచున్నావా? నిజంగా నమ్ముచున్నావు అంటే, నిజంగా నమ్ముచున్నాను అని అంటే వెంటనే ఇంకో స్వరం పడుతుందంట, ప్రణహం ఎట్టి రేటుకి ఏం కావాలో నువ్వు ఇవ్వు, ఆమె ఏమడితే నువ్వు అది ఇవ్వు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రవక్త వెంటనే ఆ స్వరం, దేవుని స్వరాన్ని విని వెంటనే అంటున్నాడు, ఎట్టి రేట్ నమ్ముచున్నావా నిజంగా అంటే, నేను నమ్ముచున్నాను సహోదరుడు, నమ్ముచున్నాను అనగానే, అయితే నువ్వు నమ్మించే, అయితే ఇప్పుడు ఏం కావాలో చెప్పు, అది వెంటనే ఇక్కడ జరుగుతుంది అన్నాడు. నీకేం కావాలో చెప్పు, అది వెంటనే ఈ సమయం ముందు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడే ఇక్కడే నువ్వు అడిగిన వెంటనే అది జరిగింది అనగానే ఆమె చూస్తుందంట. తన వృద్ధాప్యంలో ఉన్న కుర్చీలో కూర్చున్న, ఎన్నో సంవత్సరాలు కుర్చీలో కూర్చున్న చెల్లెలు ఉందంట, సహోదరి, అవుటి చెల్లెలు, లెగలేని పరిస్థితి. మరి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఉన్నారంట. మరి ఆర్థికంగా ఎంతో వెనకబడిపోయిందంట. చాలా పేద కుటుంబం. ఆ కొండగట్టులో మరి ఆమె కొండ కోరిలో పనిచేసే ఆమె. అయితే అటువంటి పరిస్థితుల్లో పేద కుటుంబం, తింటాను తెచ్చుకుంటే తిన్నట్టు, లేకపోతే అంత పేదరికం, కట్టుకు దారిద్ర్యంతో ఉన్నది ఆమె. కానీ వృద్ధాప్యుల తల్లిదండ్రులు ఉన్నారు. మరి అక్కడ ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉంది, అవసరం ఉన్నది. మరి కుర్చీలో మరి చూస్తుంటే చెల్లి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ కుర్చీలో పోలియోతో ఉండిపోయింది ఆమె, లేవలేని పరిస్థితిలో ఉంది. ఇవన్నీ చూస్తా ఉంది. ప్రవక్త అంటున్నాడు, నువ్వేం కావాలో చెప్పు, నువ్వేం అడిగితే అది నిశ్చయంగా జరుగుతుంది అన్నప్పుడు నిజంగా అమ్మంటే ఒక కోటీశ్వరాలు అయితే అంట వెంటనే ఇంకో కోటి అడుగుండేదంట. ఏం కావాలంటే అదృష్టం అప్పుడు ఏమడిగితే జరిగిపోద్ది అక్కడ. కానీ ప్రేమ ఏం బిడ్డారా, ఆ మరుగుతుంది ఏమిటంటే వెంటనే, అయ్యా నాకు యవనస్తులైన ఇద్దరు కుమారులు ఉన్నారు, రక్షణ లేకున్నారు, నా వృద్ధాప్యుల తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు మళ్ళా చనిపోతారు, నా కుర్చీలో నా సహోదరు ఉంది, ఏదో రోజు ఆమె కూడా చనిపోద్ది, స్వస్థ వచ్చినప్పుడు మళ్ళా ఇంకొక రోగం రాదనే ఉంది. కానీ నాకు అది ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉంది. మరి ఈరోజు నేను ఉండొచ్చు, రేపొద్దున మళ్ళా పోవచ్చేమో ఆర్థికంగా డబ్బు.
అయితే అన్నిటికంటే విలువైన రక్షణ. రక్షణ ఈ లోకంలో ఎక్కడ ఏమి పెట్టి కొనబడినా వచ్చేది కాదు. అది రక్షణ దేవుడి సింహాసనం నుంచి వచ్చేది. అది దేవుడి సింహాసనం నుంచి వచ్చే ప్రత్యక్షత మాత్రమే. నిజంగా సహోదరి గంట నిజంగా వెంటనే బయలుపడి, నాకు 2 కుమారులు, యవనస్తులు కుమారులయ్యా, లోకానుసారంగా తిరుగుతున్న 2 యవనస్తులు కుమారులు ఉన్నారయ్యా, నా మాట వినకుండా తిరిగే కుమారులు ఉన్నాయా, వారికి రక్షణ కావాలి అని అడిగినప్పుడు దేవుడు నిజంగా మొట్టమొదటిగా అంట మానవ ద్వారా క్రియేట్ చేసింది అదే మొట్టమొదటిసారి అంట. నిజంగా ఆమె అడిగినప్పుడు వెంటనే జరిగిన కార్యము అదే మొదటి కార్యం అంటున్నాడు. వెంటనే ఆమె అడిగిన వెంటనే ప్రవక్త ఆ 2 చేతులతో ఆమె అనగానే వెంటనే కుమారుడు ఎక్కడ ఉన్నారు పరుగు 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 వచ్చేసంట ఆమె పాదాలను పడి, అమ్మా నన్ను క్షమించమ్మా, మాకు రక్షణ కావాలమ్మా, ఓ మాకు నిజంగా ఈ లోకం వద్దమ్మా, ఈ పాప జీవితంలో మేము జీవించలేమమ్మా అని ప్రాధేయపడి ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు వెంటనే వారు మారుమనసు పొందారు. అదే సమయంలో ఆన్ ది స్పాట్ లో ఆమె ఏమైతే అడిగిందో చూడండి, ప్రవక్త అంటున్నారు వెంటనే నిజంగా దేవుడికి ముందే తెలుసు అంట. ఎందుకంటే ఆమె ఏమి అడగబోతుందో దేవుడికి ముందే తెలుసు కాబట్టి దేవుడు అంటున్నాడు, బ్రహ్మాం ఆమె ఏమడితే నువ్వు అన్నాడు. ఆమె ఏమి అడగబోతుందో దేవుడికి తెలుసు. ఆమె డబ్బు అడగటం లేదు. వృద్ధాప్యుల తల్లిదండ్రులు నిజంగా వృద్ధాప్య దశలో ఉన్న ఎవరి దేహాలుగా మార్చడం అడగటం లేదు. మరి అక్కడ కుంటి చేరులో ఉన్న సోదరులు అడగటం లేదు. కానీ తన కుమారుడు రక్షణ ఈ లోకంలో రక్షణ లేకపోతే అన్నిటికంటే విలువైంది రక్షణ. వారు సగం జీవితం అయిపోయింది వాళ్ళది. నాకు యవనస్తులైన కుమారులు ఉన్నారు, వాళ్ళు తొట్టిలు పడకూడదు, పాపంలో ఉండిపోకూడదు, లోకంలో ఉండిపోకూడదు, ప్రభు వారికి రక్షణ దయచే ప్రభు అని నిజంగా దేవుని సమ్ముఖంలో ఆమె ప్రార్థన ఏమిటంటే, ప్రభు నా కుటుంబంలో రక్షణ కావాలి, ప్రభు నా కుటుంబంలో విమోచన కావాలి, నా కుమారుడు ప్రభు ఈ లోకాన్ని జయించేవారిగా ఉండాలి ప్రభు, పాపాన్ని జయించేవారిగా ఉండాలి ప్రభు, అధికారవంతులుగా ఉండాలి ప్రభు. ఓ నువ్వు ఎటువంటి అధికారం కలిగిన కుమారులు ఆదాము అవరు సృష్టించావో అది పతనమైపోయారు ప్రభు. ఈ రోజు మరలా అతను ప్రోత్సహించడానికి ఈ లోకానికి వచ్చి రక్తం చిందించావు ప్రభు. ఓ తన విశ్వాసం చూస్తున్నారు ఈ రోజు నా కుమారులు అలా నిలబెట్టే ప్రభా. అధికారముతో ప్రార్థించే తపనతో ప్రార్థించేవాడు ఉన్నారు ఈ రోజున తల్లిదండ్రులు. ఆ స్థితికి నా కుమారులు రావాలి, ఆ స్థానంలో నా కుమార్తెలు ఉండాలి, ఆ స్థితిలో నేను ఉండాలి ప్రభా, ఆ స్థానానికి నేను రావాలి ప్రభా అని ఆశ మనలో ఉందా, అందులో మా తపన మనలో ఉందా? ఏమంటున్నాడు ఇక్కడ, జీవన శైలిలో పడిపోయాము, అంతా మర్చిపోయి బాహ్య ప్రపంచ కార్యములతో, వ్యాపారపు కార్యములతో, దాంపత్య జీవిత కార్యములతో, గృహ సంబంధ కార్యముల వంటి వాటితో మునిగిపోయాం. విశ్వాసము క్రియ చేయకుండా బంధించేసామంటారు దాన్ని. నీ జీవితం విశ్వాసం పని చేయకుండా అది చేత కానిదిలాగా చప్పబడిపోయిందిగా, పక్షవాతంతో ఉండిపోయినట్లుగా అది ఎదురు చూస్తూ ఉన్నాను. నన్ను బంధించావు నువ్వే, నన్ను చేతకాండాలా చేసిన వాడు నీవే. ఆయన విమోచించాడు, కానీ ఆ విమోచన నువ్వు తీసుకోలేకపోతున్నావు, ఆ శక్తి నువ్వు తీసుకోలేకపోతున్నావు, ఆ బలాన్ని తీసుకోలేకపోతున్నావు. దేనికంటే వీటన్నిటి చేత బంధించేసావు నన్ను, వీటన్నిటిలో బందీ అయిపోయావు. దానికోసం నాకు తప్పం లేదు. దేవుడు దేనికోసం ఇంత గొప్ప కార్యం చేశాడు ఆయన, మనలో ఉందా తపన? కానీ దేవుడు తెలుసంటే హెటిరేట్ గురించి ఆమె ఏం అడగపోతుంది. ఎందుకంటే అడిగేది ఆమె కాదంట, ఆమెలో ఉన్న వాక్యం అడుగుతున్నాను. ఆమెలో వాక్యం ఉంది కనుక నిజముగా మనము ఆయన ఎందునో ఆయన మాటలు మన ఎందు ఉంటే హెటిరైట్ లో ఆయన మాటలు ఉన్నాయి కనుక ఆమెకు తెలుసు ఈ లోకం అంతా ఒక రోజు నశించబోతుంది, ఈ లోకం ఒక రోజు కాలిపోబోతుంది, బూడిదవబోతుంది. అయితే నిత్యమైనది ఉండదు ఒకటి, అది గొప్ప రక్షణ. ఆ నిత్యత్వానికి నా కుమారుడు స్వాస్థ్యముగా ఉండాలి అన్న ఆలోచన కలిగి ఉంది. కాబట్టి ఆమె అడుగుతుంది, నా కుమారుడు రక్షణ దయచే ప్రభా, నశించిపోకూడదు ప్రభా, పాపంలో కొట్టిపోకూడదు ప్రభా, పాతాళానికి వెళ్ళకూడదు ప్రభా అని ఆమె ఏం చేస్తుందంట, ఆమెలో వాక్యాన్ని అడుగుతుందంట. నిజంగా వెంటనే ఆమె ఏది అడిగిందంటే, వాక్యం మాట్లాడగా నిజంగా రెస్పాన్స్ అవుతుంది ఏదైనా ఉంటుందా? ఆమె వాక్యము కనుక ఆ వాక్యమే మాట్లాడింది కనుక వెంటనే అక్కడ కార్యం జరిగిందంట. కానీ ఈరోజు మనం ఏమడుగుతున్నాం మనం? అందుకనే ప్రేమండి ఏమిలాగా నీకు ఏది అవసరమో దేవుడికి తెలుసు. నీలో నీ కుటుంబంలో ఏ అవసరం ఉందో తెలుసు.
హెటిరేట్ గురించి తెలియదా? హెటిరేట్ ఆర్థికంగా ఇబ్బందులు తెలియదా? మరి వృద్ధాప్యులు తల్లిదండ్రులు తెలియదా? మరి వీల్ చైర్లో కూర్చున్న సహోదరులు తెలియదా? కట్టికే పేదలను తెలియదా? ప్రవక్త అంటున్న ఒక రోజు అంట ఆలయం కట్టడానికి మరి అందరూ కానుకలు ఇస్తున్నారట. అందరూ కానుకలు ఇస్తుంటే హెటిరేట్ అంట ఆ రోజు తెచ్చిన సంపాదన ఎంతో కొంచెం రూపాయలు అది తీసుకొచ్చి ప్రవక్త ఇచ్చింది. ప్రవక్త, అయ్యా నా యొక్క స్తోమత తగిన కానుకలు ఇస్తున్నానయ్యా అనగానే ఆమెకున్నదంతా అదేనంట. ఆ ఉన్న కొద్ది రూపాయలు ఆమె కొండల్లో కోరియల్లో పనిచేసాము, కొండల మీద ఆ రాళ్ళు కొట్టాము. అయితే ఆమె పనిచేసిన డబ్బులు తీసుకొచ్చి మొత్తం ప్రవక్త చేతులు పట్టగానే ప్రవక్త ఆమె దేహస్థితి చూసి, సహోదరి వద్దు సహోదరి అనగానే నాకు ఒక స్వరం పడిందంట. బ్రహ్మ తీసుకో, ఆమె చేతి తీసుకో, కాదమ్మా తీసుకో అనగానే వెంటనే తీసుకున్నాను. ఎందుకంటే ప్రేమ ఏం బిడ్డారా, ఆ వెంటనే సన్నివేశం ప్రవక్త జ్ఞాపకం వచ్చింది. యేసుప్రభు ఉన్న కాలంలో అంట కడు భేద విధవరాలు, నిజంగా కడు భేద విధవరాలంట అందరూ కూడా ఆ కానుకలు పెట్టిలో అంట తమకు కలిగిన స్తోమత తగిన విధంగా వేస్తున్నారు కానుకలు. కానీ ఏమిటంట ఆ లేమిలో తనకున్నది మొత్తం వేసేసిందంట కానుక. తమకున్నదంతా కానుక తనలో వేసినప్పుడంట ప్రభు చూస్తూనే ఉన్నాడంటే కానీ ప్రభు వద్దండి. ప్రభువు తెలియదా ఆమెకు ఉన్న దగ్గర ఆ ఒక్క నాణ్యమే ఆమె దగ్గర ఉంది, ఇది కూడా వేస్తే మన జీవనోపాధి ఏమిటి అని ఆలోచించిందా అంటే ఆలోచించకుండా నాకున్నదంతా క్రమం అనిపిస్తుంది. ఆమె పెట్లు ఏం కానీ ప్రభు చూశాడు. ఎందుకంటే ఒకరోజు ఆమె దీవించబోతుంది, ఒకరోజు ఆమె ఆశీర్వదించబడబోతుంది. నిజం ప్రేమి ఏమిటరా, దేవుడు భవిష్యత్తును ఎరిగిన వాడు. నిజంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూడలేదు కానీ నువ్వేమో ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నా. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నా కుటుంబ విధానం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా పరిస్థితులు ఎలా ఉంది, వీటిని చక్కబెట్టుకోవాలి, వాటిని చక్కబెట్టుకోవాలి, వాటిని పూజ చేసుకోవాలి, వీటిని పూజ చేసుకోవాలి, వీటిని ఈ లోక సంబంధమైన వాటితో నీ మనస్సు నిండిపోయింది కనుక ఆ వాక్యానికి నేను తావులేదు కనుక విశ్వాసం ఎలా ఉందంట చేతగా ఉండిపోయింది. కానీ మొట్టమొదటిగా ఆమె ఈ లోక సంబంధం వాటితో ఆమె చూడలేదు కానీ ఇటువైపు ఆమె పరలోక సంబంధమైన నిత్యత్వానికి సంబంధించిన గొప్ప రక్షణ కలిగి ఉందంట. ఆమె ఎప్పుడైతే తన బిడ్డల విషయంలో ఆ రక్షణ భాగ్యం కలిగి ఉంది దానికోసం వెంటనే ఇమ్మీడియట్గా అక్కడే జరిగిపోయింది. అందుకే దేవుడు నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉన్నాయి కదా. అందుకనే ప్రేమ దేవుడు ఆ ఫలభరితమైన జీవితము మనము కలిగలేము. దేవుడు ఏ ఫలములైతే నీకు ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఫలము నీ జీవితంలో రాలేకపోతున్నాడు. ఎందుకు దాన్ని పొందుకోలేకపోతున్నాడు అంటే నీలో విశ్వాసము చేతగాంధలాగా ఉందంట. చూడండి ఇక్కడ ఏమున్నాడు 25వ పారాగ్రాఫ్లో మాట చెప్తున్నాడు. ఎందుకొరకు క్రీస్తు మనం విమోచించాను, ఆయన మనల్ని ఎందుకు విమోచించినని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆయన మీ కొరకు ప్రాయశ్చిత్తము చేయకుండా ఇంత గొప్ప శక్తులు మీరికి ఇవ్వవలసిన అవసరం లేదంట. ఆయన ప్రాయశ్చిత్తము చేయకుండా అంత గొప్ప శక్తి మీకు ఇవ్వాలని అవసరం ఆయన లేదు. మానవుని ఒక దేవుని కుమారుగా చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఆ విధముగా చేయవలసిన అవసరం లేదు. దాన్ని అతడు కేవలము విశ్వసించినట్లుగా నేను చేసి మరి అతని పేరు పరలోక గ్రంథంలో రాసిన చాలును, అది చాలు, అంతటితో సమాప్తమగును అని ఆయన చెప్పవచ్చును కదా. ఏమన్నాడు ఆయన? ఇంత గొప్ప శక్తిని, ఇంత గొప్ప అధికారాన్ని, ఇంత గొప్ప ప్రాయశ్చిత్తం వారికి ఇవ్వాలని అనుకోకపోతే ఆయన అన్నాడు వారికి చిన్న విశ్వాసాన్ని ఇచ్చి నమ్మండి అని చెప్తే సరిపోద్ది కదా, నేను ఇంత గొప్ప త్యాగం చేయవలసిన లేదు కదా అంటున్నాడు ఆయన. దేవుని కుమారుగా చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఆ విధంగా చేయవలసిన అవసరం లేదు. దాన్ని అతను కేవలం విశ్వసించినట్లు నేను చేసి మరి అతని పేరును పరలోక గ్రంథంలో రాసిన చాలును, అది చాలు, అంతటితో సమాప్తమగును అని ఆయన చెప్పవచ్చును కదా. కానీ మనము పరిశుద్ధాత్మక శక్తి ద్వారా దేవుని యొక్క క్రియలు చేయటికై ఆయన మనం విమోచించాడంట, ఆశీర్వాదాలు అనుగ్రహించాడు.
నిజం ప్రేమే దేవుడు ఎందుకు నీకు అంత గొప్ప త్యాగం చేశాడంటే ఆయన మరణించకుండా, ఆ రక్తము కార్చకుండా పరిశుద్ధాత్మ రాదు, ఆ శక్తి రాదు. ఆ శక్తిని రావంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే ఈ లోకంలో ఆ క్రియలు నీ జీవితంలో జరుగుతాయి. ఆ అధికారం నీకు వస్తుంది, అటు జయించే శక్తి నీకు వస్తుంది. అందుకే నేను అంటున్నాడు, దేవుని యొక్క క్రియలు చేయటికి ఆయన మనకు ఈ విమోచన ఆశీర్వాదం అనుగ్రహించాడు. అందుకే నేను ఏమంటున్నాడు, యోహాను సువార్త ఈ 15వ అధ్యాయం ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? చదవండి మొదటి నుంచి 4-5 వచ్చినాడు. ఫస్ట్ కానీ నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేననే నిలిచి ఉండును. తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ వీరును ఫలింపరు. తీగలో మనం నిలిచి ఉంటేనే కొమ్మలు ఫలిస్తాయి. నిజప్రేమే దేవుడు ఆ ద్రాక్షావళిలో ఆ కొమ్మలు ఉంటేనే కానీ అవి ఫలించవు, కానీ దానిలోను లేకపోతే ఫలించలేదు. ఈరోజు దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు ఫలిస్తావు. దేవుని వాక్యం నీలో లేకుండా నువ్వు ఫలించవు. నువ్వు ఫలించాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. ఆ ఫలవంతమైన జీవితం, ఆశీర్వాదాలు కావాలి అంటే, దేవునికి శక్తిని కావాలి అంటే, దేవునికి అధికారం నీకు కావాలంటే, దేవునికి నిత్యత్వం నీకు కావాలంటే, దేవుని యొక్క విశ్వాసం నీలో కావాలి అంటే నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి. నువ్వు ఆయనలోను ఆయన నీలోను నిలిచి ఉంటేనే కానీ మీరు నిజంగా ఫలించలేరు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. వాక్యాన్ని చదవండి. నిజప్రియమైనది ఏం లేదు. రోజు మనం దేవుని వాక్యం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేనప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా, మీరు ఎంత అడిగినా, అందుకనే ఆయన నామం పెట్టి మీరు ఏది అడిగినా మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. మరి ఆయన నామం పేట మీరు అడుగుతున్నప్పుడు ఆ నామాన్ని ఆయన ఎరిగినవాడు కదా, ఆయన నామాన్ని ఆయన ఎరిగినవాడు కనుక మరి అప్పుడు ఆ నామం ద్వారా ప్రార్థిస్తున్నప్పుడు నీ జీవితం ఎందుకు జరగట్లేదు? ఆయన నామం ద్వారా ప్రార్థిస్తున్నావు, ఎందుకు జరగట్లేదు అంటే ఆ నామాన్ని బట్టి, ఆ నామాన్ని కలిగి ఉండాలంటే పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా నువ్వు ఆ నామాన్ని కలిగి ఉండలేవు. ఆ నామం ఎక్కడ ఉంటుందంటే ఆయన వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడే ఆయన నామం ఉంటుంది. ఆయన నామం ఉండే ప్లేస్ ఏదంటే ఆయన వాక్యమే. ఆయన వాక్యం ఎక్కడ ఉంటుందో అదే నిజమైన దానికి పేరు పెట్టబడుతుంది. ఆయన నామం నిజమైన ఆరాధన స్థలము అదే అంటున్నాడు ఆయన. ఆయన నామం ఎక్కడైతే పెట్టబడుతుందో, ఎక్కడ ఆయన నామం పెట్టబడుతుంది అంటే ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడే ఆయన నామం పెట్టబడుతుంది. ఆయన నామం పెట్టబడినప్పుడు, ఆయన నామం పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఈ లోక సంబంధంగా కొంతకాలం జీవిస్తాను, ఈ లోక సంబంధం కొంతగా నేను ఉంటాను, అది కాదు. అసలు ఆయన ఈ ఆలోచన, నీ పట్ల ఆలోచన ఏంటంటే నువ్వు అక్కడ సంబంధించిన వారివి. ఆదాం ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన అది కావాలని కోరుకుంటున్నాడు. అవి కోరుకుంటే ఇవన్నీ నీ వెనకాల ఈ భూ సంబంధమైనవి. నువ్వు భూ సంబంధమైన ఎత్తుకుతున్నప్పుడు అది పోగొట్టుకుంటున్నావు, అసలైంది పోగొట్టుకుంటున్నావు. కానీ అది నువ్వు కలిగి ఉంటే ఈ లోకులు అన్ని నీ వెంటే ఉంటాయి. ఎందుకంటే నువ్వు సృష్టికర్తవు కదా. ఇప్పుడు భూమి మీద ఒక చిన్న దేవుడివి నువ్వు, ఎందుకంటే దేవుని వాక్యం నీలో ఉంది కనుక నువ్వు ఒక చిన్న దేవుడివి. ఇప్పుడు నువ్వు పలికితే నీ అవసరం తీరదా? నువ్వు పలికినప్పుడు నాకు ఆహారం లేదంటే ఆహారం కలుగును కాకండి కలగదా? యేసుప్రభు వారు మరి ఆయన ఏం చేశాడు? రొట్టెలు నిలిచి ఆశీర్వదించగానే 5,000 మందికి పెంచి పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు. అవునా? చివరి కాలంలో అటువంటి పరిస్థితులే రాబోతున్నాయి. అయితే పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఆ శక్తిని పొందుకోలేదు. ఆ విశ్వాసం నీలోంచి బయటకు రాలేదు. వాక్యం నీలో ఉంటేనే. కానీ నువ్వేం చేస్తావు? ఈ లోక సంబంధం వాటితో పెనుగులాడుతున్నావు.
నిజంగా ఆ విశ్వాసాన్ని బంధించేసి చేతకాని దానిలాగా చచ్చిపోయిన దానిలాగా చతికిలు పడిపోయిన దానిలాగా జీవం లేని దానిగా చేసేసావు విశ్వాసాన్ని. కానీ నీలోనే ఉంది ఆ విశ్వాసాన్ని మడుకుంటావు. ఎక్కడి నుంచో విశ్వాసం రావాలేమో అని నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు. ప్రభువా నాకు విశ్వాసం తెచ్చి, నాకు విశ్వాసం తెచ్చేయండి. ఎక్కడి నుంచి వస్తుంది అది? అది నీళ్ళు ఆల్రెడీ నీలోనే ఉందని. కానీ నీలో ఉన్న విశ్వాసం ఎలా ఉందంటే అది చచ్చిపడిపోయింది లాగా ఉంది, చేతకాంతి లాగా ఉండిపోయింది. కానీ ప్రేమ దేవుళ్ళ విశ్వాసము ఈరోజు నువ్వు దాన్ని ఏదో గొప్ప గొప్ప అనుకుంటున్నావు, కానీ అదేది కాదంట. ఈరోజు మీరు ఉదయాన్నే ఇంటికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు? అమ్మ నేను సాయంత్రం వస్తానమ్మా అంటారు. ఎలా చెప్తున్నారు మీరు? సాయంత్రం వస్తానని ఎలా చెప్తున్నారు మీరు? ఉపవాసం ప్రార్థన చేశాను చెప్పారా? ఉపవాసం 4 రోజుల నుండి ప్రార్థన చేశానమ్మా, అందుకే దేవుడు చెప్పాడు సాయంత్రం నేను పంపిస్తానన్నాడు, అందుకే నేను సాయంత్రం వస్తానని చెప్తున్నారా? మరి ఎలా చెప్తున్నారు? విశ్వాసం. మరి భౌతికమైన వాటి వల్ల విశ్వాసం మనకి ఉంది, కానీ ఆత్మీయమైన విశ్వాసం మనకి ఎందుకు లేదు? అలా ఎందుకు చెప్పలేకపోతున్నావు? ప్రతిదానికి చెప్తున్నావు. మీ ఆవిడ చెప్పేస్తావు, నీ తల్లి చెప్పేస్తావు, నీ తండ్రికి చెప్పేస్తావు, మీ ఇంట్లో బంధువులు చెప్పేస్తావు సాయంత్రం వస్తానని, లేదా రేపు పలానా ఊరికి పలానా తారీఖున వస్తానని చెప్తున్నావు, పలానా రోజున వస్తానని చెప్తున్నావు. ఎలా చెప్తున్నావు? విశ్వాసం తన కదా. మరి భౌతికమైన వాటి మీద నీకు ఎంత విశ్వాసం ఉన్నదే, మరి ఆత్మీయమైన ఎందుకు నీకు విశ్వాసం లేకపోయింది? వాటిని ఎందుకు జయించలేకపోతాం? ఆత్మ సంబంధం వాటి రోగాలు, పాపాలు, అవిశ్వాసం ఎందుకు జయించలేకపోతున్నాం? అది నీ జీవితంలో రాలేకడానికి భౌతిక సంబంధం వాటితో అనుభవిస్తున్నావు. ఆ విశ్వాసాన్ని చంపేశావు, ఆ విశ్వాసాన్ని తొక్కేశావు, నువ్వే బంధించేశావు. ఆత్మీయ మతుర్మతి కూడా ఉండిపోయావు. అసలు నువ్వేమిటో నీకు తెలియకుండా ఉండిపోయావు. నీ స్థానం ఏంటో మర్చిపోయావు, నీ స్థితి ఏంటో మర్చిపోయావు, దేవుడు ఎందుకు నేను భూమి మీద పంపించాడు నువ్వు మర్చిపోయావు. కానీ మనం ఏదో వచ్చి వెళ్తున్నామనే ఆలోచనే కానీ నీ జీవితానికి ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇక్కడ దేవుడు మనము మనకి ఆశీర్వాదమే కాదు, ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి నిజంగా నీ గృహానికి ఆశీర్వాదకరంగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఆ గృహం కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఆమేన్. నిజం ప్రియమైన దేవుడు, నువ్వు గృహంలో ఒక ఆశీర్వాదకరంగా వ్యక్తిగా ఉన్నావు అంటే మన నిజంగా నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆ పాదం పెట్టినా ఆ గృహం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు మనం అలా ఉండగలుగుతున్నామా? ఈ సహోదరుడి గృహంలో మనం ఆశీర్వాదాలు తీసుకొచ్చేవారు ఉన్నామా? ఆ శక్తి మనం కలిగి ఉన్నామా? ఆ విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఆ భక్తిని మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. రాత్రికాల సమయం మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయం మనం మోకాళ్ళ మీద నాలో ఏ విశ్వాసం అయితే రావాలని కోరుకుంటున్నామా? నాలో ఏ విశ్వాసం అయితే చచ్చిపడిపోయేలాగా ఉందో, చేతగాందిలాగా ఉందో ప్రభా, ఆ విశ్వాసాన్ని పురుగొల్పడానికి ప్రభు నీ వాక్యం నాకు ఇవ్వండి నాయన. మీరు మీ ఎందు నా మాట నిలిచి ఉండడం మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నారు ప్రభా. నాలో నీ వాక్యం ఉండాలి నాయన, నేను నీలో ఉండాలి ప్రభా. నిజంగా నాలో ఏ లోకం ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు, ఏ అవిశ్వాసం ఉండకూడదు, ఏ అపనమ్మకం ఉండకూడదు. ఓ తండ్రి, నిజంగానే దేనికి బందీనై ఉండకూడదు ప్రభా. ఓ దేనికి నేను బానిసనై ఉండకూడదు ప్రభా. బానిసత్వ శంకను నాలోంచి తెల్చండి, నన్ను స్వతంత్రుడుగా చేయండి, నన్ను విముక్తుని చేయండి ప్రభా. ఆ విశ్వాసాన్ని తీసుకురండి ప్రభా. ప్రార్థిద్దాం. స్తోత్రము 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 స్తోత్రము. వందనములు 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 వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు 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 స్తోత్రములు. వందనములు 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 వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనములు 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 వందనములు. ఎంత మంచి దేవుడు అయ్యా, దేవుడు నాతో పాడతాడు. ఎంత మంచి దేవుడు అయ్యా.
ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలను తీర్చినయ్యా మీరు చేరగా ఎంత మంచి దేవుడు. ఇందులో కలిసి పాడతారు. ఎంత మంచి దేవుడు యేసయ్యా, అందరికీ స్వరం అన్ని తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నన్ను ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్నవారందరూ నన్ను విడిచిపోయినారు. నాకున్నవారందరూ నన్ను విడిచిపోయినారు. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా.